హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ మరియు ఇండియాకి సంబంధించి జూన్ 2021 మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేసి చూద్దాం. ఒకటి, నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అనున్నది ఏ ప్రాజెక్ట్ పేరు? ఏ ప్రాజెక్ట్? శ్రీశైలం ప్రాజెక్ట్. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల రాబడి ఎంతగా ఉందని క్యాగ్ తేల్చింది. ఎంత? 81,869 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకి వివిధ పథకాల ద్వారా ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది? 29,175.58 కోట్లు. ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ఏ రోజుని ప్రకటించింది? జూలై 8వ తేదీని. ఎందుకని? రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుని రైతు దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్లుగా నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల ప్రయోజనాలను తెలపండి. రైతు భరోసా కేంద్రాలు లేదా ఆర్బీకే అంటాము. ఈ ఆర్బీకేల ద్వారా ఏంటి? రైతులకి కావాల్సినటువంటి క్వాలిటీ ఇన్పుట్స్ని అందించటం, అలాగే అలైడ్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించటం, అలాగే సహాయ సహకారాలని అందించటం ఈ ఆర్బీకేల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్లలో వివిధ పథకాల ద్వారా మైనారిటీలకి ఎన్ని కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామని ప్రభుత్వం తెలిపింది? 6,009.38 కోట్లు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు ఏపీ తెలంగాణకి ఎన్ని టీఎంసీల చొప్పున కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్కి 512.04 టీఎంసీలు, తెలంగాణకి 298.96 టీఎంసీలు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఎస్వి ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ బారిన పడి తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులని ఎంతమందిగా ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ గుర్తించింది? 137 మందిని గుర్తించింది. ఏపీలో సమగ్ర భూ సర్వేని ఎప్పటికల్లా పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు. 2023 జూన్ నాటికల్లా. పారిశుద్ధ్య నిర్వహణకై ఏ రాష్ట్రం క్లాప్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది? క్లాప్ లేదా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటాము. ఈ క్లాప్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం గురించి తెలపండి. దీని కింద ఏంటి? ఆటో, రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్స్ ఎవరైతే నడుపుకుంటూ ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని తీసుకురావటం జరిగింది. 2020 జూన్ 4వ తేదీన దీన్ని తీసుకొచ్చారు. భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏ స్థానాల్లో ఉన్నాయి? మొదటి స్థానంలో కేరళ ఉంది. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం గురించి తెలపండి. అమ్మ ఒడి పథకం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివేటటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల్ని జమ చేయటం జరుగుతుంది. కాళీపట్నం రామారావు రాసిన కొన్ని రచనల పేర్లను తెలపండి. యజ్ఞం, చావు, జీవధార, ఆర్తి ఇలాంటివి. జగనన్న తోడు పథకం గురించి వివరించండి. చిరు వ్యాపారుల పెట్టుబడి ఖర్చుల కోసం 10,000 రూపాయలని అందించేదానికి ఈ జగనన్న తోడు అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఎంతగా సవరించారు? 9,318 కోట్ల రూపాయలుగా. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2020 అక్టోబర్ 21వ తేదీన. ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20 నివేదిక ప్రకారం ఉన్నత విద్యకి సంబంధించి అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న రాష్ట్రాల్లో ఏపీ ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. కౌలు రైతులకి పంట సాగుదారు హక్కు పత్రాల్ని జారీ చేసే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వేని మొత్తం ఎన్ని గేట్లతో నిర్మిస్తున్నారు? 48 గేట్లు. నాణ్యమైన పాల సేకరణ కోసం ఎన్ని ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది? 8,051 యూనిట్లు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీని ఎవరు విడుదల చేశారు? నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఏపీ ఎన్నవ స్థానంలో నిలిచింది? నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచింది. పునఃవ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఏపీలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది? ఏ సెక్షన్ ప్రకారం?
సెక్షన్ 93(4) ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 93(4) ప్రకారం కేంద్రం వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ బిల్లును వాట్సాప్ ద్వారా చెల్లించే సాంకేతికతని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఏపీసీపీడీసీఎల్. జనన సమయాల్లో లింగ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉంది, తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఆక్వా రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఏ 3 చట్టాల్ని జూలై 1 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోంది? ఏ 3 చట్టాలు? ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్ 2020. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కింద నిర్వహించే కార్యక్రమాల్ని వివరించండి. దేనికోసం దీన్ని తీసుకొచ్చారు? వైఎస్ఆర్ పొలంబడి అన్నటువంటి దాన్ని సాగు వ్యయాన్ని తగ్గించి నాణ్యమైనటువంటి ఉత్పాదకతని పెంచడం కోసం దీన్ని తీసుకొచ్చారు. మొత్తం 14 కార్యక్రమాల్ని దీని కింద నిర్వహిస్తారు. ఆపరేషన్ ముస్కాన్ గురించి వివరించండి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఎంతమంది పిల్లల్ని సంరక్షించింది? తప్పిపోయినటువంటి చిన్నారులు, వీధి బాలలు, ఎవరైతే పనుల్లో ఉన్నారో ప్రమాదకరమైనటువంటి పనుల్లో అలాంటి వాళ్ళని సంరక్షించటం కోసం ఆపరేషన్ ముస్కాన్ అన్నటువంటి దాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు అలా 34,037 మందిని సంరక్షించారు. వైఎస్ఆర్ చేయూత పథకం గురించి వివరించండి. ఈ కార్యక్రమం కింద ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తారు? వైఎస్ఆర్ చేయూత పథకం దేనికి సంబంధించింది? 45 నుంచి 60 సంవత్సరాల వయసున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి ఆర్థిక సహాయం అందించటం కోసం ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చారు. దీని కింద 18,750 రూపాయల చొప్పున సంవత్సరానికి, అలా 4 ఏళ్లకు గాను మొత్తం 75,000 రూపాయలని వీళ్ళకి అందజేయటం జరుగుతుంది. దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆకర్షించిన పెట్టుబడుల్లో ఏపీ ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరా ఎక్కడి నుంచి అవుతుంది? ఎక్కడి నుంచి? తెలుగంగా ప్రాజెక్ట్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, గాలేరు నగరి సృజల స్రవంతి ప్రాజెక్ట్, అలాగే కర్నూలు కుడప కెనాల్ సప్లిమెంటేషన్ నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరా జరుగుతుంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం గురించి వివరించండి. దీని కింద చేనేత కుటుంబాలకి సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వివరించండి. దీని కింద ఏంటి? ఉద్యోగి మూల వేతనం నుంచి కొంత మినహాయింపును చేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% అలా. అయితే దీన్ని ప్రభుత్వం తన వాటా కొంత చెల్లించాలి. ఒక 12% లేదంటే ఒక 10% అలా అనమాట. ఈ మొత్తాన్ని కూడా ఉద్యోగి యొక్క శాశ్వత పదవీ విరమణ ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి జత చేయటం జరుగుతుంది. పిల్లల్ని బడికి పంపించే తల్లులకి విద్యా ఖర్చులకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది? ఏ పథకం? అమ్మ ఒడి. సివిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం ఏపీలో 20 నుంచి 44 ఏళ్ల లోపు జనాభా ఎంత శాతం మంది ఉన్నారు? 40.7%. వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకి నీటిని ఎక్కడి నుంచి అందించబోతున్నారు? సోమశిల రిజర్వాయర్ నుంచి. ఇటీవల మహిళల రక్షణకై దిశ యాప్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ జగనన్న భూ రక్షా కార్యక్రమం దేనికి సంబంధించింది? భూముల యొక్క రీసర్వేకి సంబంధించింది. క్లాప్ క్లీన్ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతోంది? 2021 జూలై 8వ తేదీన. ఇక మిగిలినటువంటి ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. జీడిపి అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు? జీడిపి దేనిని సూచిస్తుంది? ఇందులోని రకాలను తెలపండి. జీడిపి అంటే ఏంటి? ఒక నిర్దిష్ట సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి సరుకులు, సేవల మొత్తం విలువని మనము జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. జీడిపి దేనిని సూచిస్తుంది? మన దేశ ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. ఇందులోని రకాలేంటి? రియల్ జీడిపి, నామినల్ జీడిపి, యాక్చువల్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి అన్నటువంటివి. భారత పౌరుడు భారతదేశం అంతర్భాగంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటించవచ్చు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అంటురోగం గల సమయాల్లో వాటిని అరికట్టే ప్రయత్నాల్లో పౌరుల యొక్క ప్రయాణాలని నిషేధించవచ్చని తెలిపే అధికరణ ఏది?
ఏ అధికరణ ఆర్టికల్ 19(1)(d) అన్నటువంటిది దాని ప్రకారం మనం ఏ ప్రాంతంలో అయినా పర్యటించవచ్చు. కానీ ఆర్టికల్ 19(5) ప్రకారం కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అనున్నది ఏ ప్రాజెక్ట్ పేరు? ఏ ప్రాజెక్ట్? శ్రీశైలం ప్రాజెక్టు. ఉష్ణమండల తుఫాన్లకి వివిధ ప్రాంతాల్లో ఉన్న పేర్లను తెలపండి. నార్త్ అట్లాంటిక్ ఓషన్ మరియు ఈస్టర్న్ నార్త్ పసిఫిక్లో హరికేన్స్ అనేసి, అలాగే వెస్టర్న్ నార్త్ పసిఫిక్ అంటే ఫిలిప్పైన్స్, జపాన్, చైనా ఇలాంటి సైడ్ వచ్చేసి టైఫూన్స్ అనేసి, అలాగే ఆస్ట్రేలియా సైడ్ అయితే విల్లీ అనేసి, మన ఇండియాకి సంబంధించి ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో అయితే మనము సైక్లోన్స్ అనేసి ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాము. భారత్లో మొదట కనిపించిన కరోనా రకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ పేరుని పెట్టింది? డెల్టా వేరియంట్ అన్నటువంటి పేరుని. 2020-21లో మన దేశ స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు ఎంత శాతంగా ఉంది? 9.3%. CBDT చైర్మన్గా ఇటీవల అదనపు బాధ్యతలు చేపట్టింది ఎవరు? జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర. ఇటీవల మన దేశ ఆయుధ పరిశ్రమకి ఊతమిచ్చేలాగా ఎన్ని రకాల రక్షణ ఉపకరణాల దిగుమతి మీద నిషేధం విధించే ప్రతిపాదనకి రక్షణ మంత్రి ఆమోదం తెలిపారు. ఎన్ని రకాలు? మొత్తం 108 రకాల రక్షణ దిగుమతుల మీద నిషేధం విధించటానికి రక్షణ మంత్రి ఆమోదం తెలిపారు. భారతదేశ మౌలిక సదుపాయాల 8 ప్రధాన రంగాలు ఏవి? మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వీటి వెయిటేజ్ ఎంత? ఏమేమున్నాయి? సహజ వాయువు, రిఫైనరీ ప్రోడక్ట్లు, స్టీల్, సిమెంట్, విద్యుత్, బొగ్గు, ఎరువులు మరియు క్రూడాయిల్. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వీటి వెయిటేజ్ 40.27%. భూ రికార్డులు సేవల సూచి 2021ని ఎవరు విడుదల చేశారు? ఈ సూచీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? జాతీయ ఆర్థిక పరిశోధన మండలి భూ రికార్డులు సేవల సూచీని విడుదల చేసింది. ఈ సూచీలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. వాక్ స్వాతంత్రపు హక్కుకి సంబంధించిన పరిమితుల గురించి తెలిపే అధికరణ ఏది? ఆర్టికల్ 19(2). కోవిడ్తో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి విద్యతో పాటు 23 ఏళ్లు నిండే నాటికి 10 లక్షలు వచ్చేలా ఏ పథకం కింద ఆదుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు? ఏ పథకం కింద? PM కేర్స్ బాలల నిధి కింద. ఇటీవల చైనాలో తొలిసారిగా ఒక వ్యక్తికి ఏ రకం బర్డ్ ఫ్లూ సోకిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. H10N3 బర్డ్ ఫ్లూ. అజిం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం కోవిడ్ వల్ల గత ఏడాది కాలంలోనే ఎంతమంది పేదరికంలోకి వెళ్ళిపోయారు? 23 కోట్ల మంది. టీకాల మీద మేధో హక్కుల్ని తాత్కాలికంగా తొలగించాలనే ప్రతిపాదనని ఏ దేశాలు తీసుకొచ్చాయి? భారత్ మరియు దక్షిణాఫ్రికా. కెనడాకి చెందిన ప్రావిడెన్స్ థెరప్యూటిక్ హోల్డింగ్స్కి చెందిన ఏ టీకాకి మన దేశంలో బయాలజికల్ ఈ సంస్థ క్లినికల్ పరీక్షల్ని నిర్వహించబోతోంది. దేనికి? PTX COVID-19-Bకి. క్విపర్ అనే పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన సంస్థ ఏది? అమెజాన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి ఎంతగా నమోదు కావచ్చని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది. 9.3%. జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏమిటి? ఇండిజెన్ ప్రాజెక్ట్ని ఎవరు చేపట్టారు? జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే మన DNA సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో మన ఒక ఆర్గానిజమ్స్ యొక్క జీనోమ్ని సింగిల్ టైంలో ఒక సీక్వెన్స్ అనేది చేపడతారు. దాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అంటే ఇదొక ల్యాబొరేటరీ మెథడ్ అనమాట. దీని ద్వారా ఒక స్పెసిఫిక్ ఆర్గానిజం లేదా సెల్ టైప్లో జెనెటిక్ మేకప్ని చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా సైంటిస్టులు ఎలా ఒక స్పెసిఫిక్ డిసీజెస్కి సంబంధించి క్యాన్సర్ కానీ లేదా ఇప్పుడు కోవిడ్ అనేది ఉంది, దానికి సంబంధించి సైంటిస్టులు దాని గురించి అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇండిజెన్ ప్రాజెక్ట్ని ఎవరు చేపట్టారు? CSIR. మానవ హక్కుల సంఘం కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు? అరుణ్ మిశ్రా. కరోనాని కట్టడి చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఫ్రీ విలేజ్ పోటీని తీసుకొచ్చింది? మహారాష్ట్ర. ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఐజాక్ హెర్జోగ్. కోవిడ్ పరిణామాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇచ్చే ఉపశమన చర్యల్ని మరింత పొడిగించాలని ప్రభుత్వానికి ఎవరు సూచించారు? అసోచామ్. కోవాక్సిన్ టీకా ఉత్పత్తి కోసం భారత్ బయోటెక్ ఏ మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? హాఫ్కైన్ బయోఫార్మా. పట్టణాభివృద్ధికి సంబంధించి ఏ దేశంతో ఒప్పందానికి మన దేశ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? జపాన్తో.
18 నుంచి 44 ఏళ్ల వయసు వాళ్ళకి మన దేశంలో టీకాల కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2021 మే 1వ తేదీ నుంచి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన టీకాలు మన దేశంలో క్లినికల్ పరీక్షలు అవసరం లేకుండానే అందుబాటులోకి తీసుకురావాలని ఏ సంస్థ నిర్ణయించింది? DCGI. ఒక అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దేశంలోని అన్ని కోర్టులు పాటించాలని రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతోంది? ఆర్టికల్ 141. దీక్షా పోర్టల్ని విద్యాశాఖ ఎప్పుడు ప్రారంభించింది? 2017వ సంవత్సరంలో. క్వాడ్ కూటమిలో ఏ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి? USA, ఇండియా, ఆస్ట్రేలియా మరియు జపాన్. ఆపరేషన్ సముద్ర సేతు 2 దేనికి సంబంధించింది? కోవిడ్ నివారణ చర్యలకి సంబంధించింది. ఉష్ణోగ్రతలు, మసిరేణువుల వల్ల హిమాలయాల్లో హిమనీ నదాలు కరిగిపోతున్నాయని ఏ సంస్థ తన నివేదికలో పేర్కొంది? ఏ సంస్థ? ప్రపంచ బ్యాంక్. వన్ నేషన్ వన్ గ్రిడ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అవసరం? వన్ నేషన్ వన్ గ్రిడ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే విద్యుత్ రంగంలో వ్యయం తగ్గించి దానికి సంబంధించిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. SDG ఇండియా ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? మొదటిసారిగా ఈ సూచీని ఎప్పుడు ప్రకటించారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాము SDG ఇండియా ఇండెక్స్. దీనిని నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. మొదటిసారిగా 2018లో ఈ సూచీని విడుదల చేసింది. కరోనా 3వ దశలో ఎంత శాతం మంది పిల్లలకి కరోనా సోకే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ కమిటీ అంచనా వేసింది? 25 నుంచి 30%. శుక్రగ్రహం మీద పరిశోధనలకు గాను 2 వ్యోమ నౌకల్ని ఏ సంస్థ ప్రయోగించబోతోంది? నాసా. ఫాస్టాగ్ ఏ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది? RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. 2021కి సంబంధించి థీమ్ ఏంటి అంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అన్నటువంటిది. స్ట్రైట్ ఐలాండ్ ఎక్కడ ఉంది? అండమాన్లో ఉంది. ఇటీవల కేంద్ర సర్వీసుల పింఛన్ నిబంధనల్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను తెలపండి. భారత్లో స్పుత్నిక్ V కోవిడ్ టీకా ఉత్పత్తి కోసం ఏ సంస్థకి DCGI అనుమతిని ఇచ్చింది? సీరం ఇన్స్టిట్యూట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని RBI అంచనా వేసింది? 9.5%. భారత నౌకాదళానికి చెందిన ఏ హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకని ఇటీవల డీకమిషన్ చేశారు? INS సంధ్యాక్. ఇటీవల ఎన్ని వేల కోట్లతో 6 సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది? 43,000 కోట్లు. IPC సెక్షన్ 124A దేనిని తెలుపుతుంది? రాజద్రోహం. నక్షత్రాల సంఖ్యను లెక్కగట్టేందుకు అంతరిక్షంలోకి సైబర్ 2 పరికరాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? నాసా. ఇథనాల్ మిశ్రమ మార్గసూచి 2020-25 ప్రకారం ఏ సంవత్సరం నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ని కలిపే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని చెప్పారు? 2025 నాటికి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టాప్ ది మెల్ట్ అనే పేరుతో అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది ఎవరు? డిస్కవరీ ఇండియా. సాంకేతిక దిగ్గజ కంపెనీలు పన్నులు ఎగవేయకుండా నివారించే చర్యల్లో భాగంగా ఎంత శాతం కనీస కార్పొరేట్ పన్ను విధించటానికి G7 దేశాల మద్దతు లభించింది? ఎంత శాతం? 15%. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎంత శాతం మేర క్షీణించాయి? 10.88%. కోవిడ్ నుంచి కోలుకున్న పిల్లల్లో కనబడుతున్నటువంటి మిస్సీ లక్షణాలని వివరించండి. ఒళ్ళు నొప్పులు, కళ్ళు ఎర్రబడటం, వాంతులు, జ్వరం రావటం, ఒంటి మీద దద్దుర్లు రావటం మొదలైనవి. అన్ఎర్త్ ఇన్సైట్ నివేదిక ప్రకారం భారతీయ IT అవుట్సోర్సింగ్ పరిశ్రమ కర్బన ఉద్గారాలు గత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర తగ్గాయి? 85%. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ పరిశోధకులు 2009లో ఏ పరిజ్ఞానంతో మహారాష్ట్రలోని కోయినా ప్రాంతంలో భూకంపాలు సంభవించటానికి 5 రోజుల ముందుగానే గుర్తించారు? ఏ టెక్నిక్? న్యూక్లియేషన్ టెక్నిక్తో. ఆరోగ్య రంగానికి సంబంధించిన 5 సవాళ్ల గురించి తెలపండి. 1 అవేర్నెస్, 2ది యాక్సెస్, 3వది హ్యూమన్ పవర్ ఆబ్సెన్స్, 4 అఫోర్డబిలిటీ, 5వది అకౌంటబిలిటీ. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 7వ తేదీన. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధిని నమోదు చేసింది? -7.3%.
ఏ సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థని 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికీ 2024-25కి ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? 117వ స్థానంలో. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించబోతున్న మసీద్ కాంప్లెక్స్కి ఏ స్వతంత్ర సమరయోధిని పేరుని పెట్టడానికి నిర్ణయించారు? ఎవరి పేరుని? మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాదీ పేరుని. పర్యావరణ హితమైన నానో యూరియా ద్రావణ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్టు ఏ సంస్థ తెలిపింది? ఏ సంస్థ? ఇఫ్కో. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి వివరించండి. దీనిని 2025 సెప్టెంబర్ 18న ప్రారంభించారు. దీని కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రపంచ సాగర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 8వ తేదీన. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్కి సంబంధించిన నియమ నిబంధనల ముసాయిదాని ఎవరు విడుదల చేశారు? సుప్రీంకోర్టు ఈ కమిటీ. బ్లూ ఆరిజిన్ సంస్థకి చెందిన ఏ వ్యోమ నౌక ద్వారా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రను చేయబోతున్నారు? న్యూ షెఫర్డ్ అనే వ్యోమనౌక ద్వారా. బ్యాడ్ బ్యాంక్కి తొలి దశలో బదిలీ చేసేందుకు మొత్తం ఎన్ని కోట్ల విలువైన మొండి బకాయిల్ని గుర్తించారు? 89,000 కోట్లు. భారతదేశ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి చేయూతనివ్వటం కోసం ప్రపంచ బ్యాంక్ ఎన్ని కోట్ల రూపాయల్ని రుణం రూపంలో అందించబోతోంది? 3,750 కోట్లు. పీఎం కేర్స్ బాలల పథకం కింద కరోనా వల్ల అనాథలైన పిల్లలకి ఎన్ని లక్షల రూపాయల్ని డిపాజిట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది? 10 లక్షల రూపాయల్ని. పాఠశాలల పనితీరు సూచీ నివేదికని ఎవరు విడుదల చేశారు? కేంద్ర విద్యాశాఖ. మై నేషన్ బ్రాండ్ వస్తువుల్ని మార్కెటింగ్ చేస్తున్న ఆన్లైన్ సంస్థ ఏది? ఇండియా మార్ట్. కేంద్ర ప్రభుత్వ ఐటీ నైతిక నిబంధనావళిని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? 2021 మే 26వ తేదీ నుంచి. 6 డీజిల్ విద్యుత్ జలంతర్గాములని విదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో దేశీయంగా ఏ ప్రాజెక్ట్ కింద తయారు చేయబోతున్నారు? ప్రాజెక్ట్ 75 ఇండియా. మన దేశంలో దత్తత సంస్థలన్నింటినీ నియంత్రించే సంస్థ ఏది? ఏది? సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పదవీ కాలం ఎప్పుడు ముగియనుంది? 2021 డిసెంబర్ 31. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? అనూప్ చంద్ర. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2వ దశ కోసం కేంద్ర జలశక్తి శాఖ ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించింది? 40,700 కోట్ల రూపాయల్ని. 2DG ఔషధాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO. యువ రచయితల నైపుణ్యాల్ని పెంపొందించే దిశగా 30 ఏళ్లలోపు వయసున్న 75 మంది రచయితల్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి యువ యోజన. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా అందించటం కోసం తీసుకొచ్చిన మార్గదర్శకాల్ని వివరించండి. ఏ రాష్ట్రం భారీ వరదల వల్ల వచ్చే ముంపు సమస్యని ఎదుర్కోవటానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని 858 కోట్లతో చేపట్టబోతోంది? తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రఫుల్ పటేల్. అల్బేనియా దేశ అధ్యక్షుడెవరు? ఇటీవల అల్బేనియా దేశ అధ్యక్షుడిని అభిశంసిస్తూ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఎవరు అల్బేనియా దేశ అధ్యక్షుడు? ఇలిర్ మేటా. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఏ వాయువు వలన ఈ ప్రమాదం సంభవించింది? 1984వ సంవత్సరంలో ఈ దుర్ఘటన జరిగింది. మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ అవ్వటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్కి చట్టబద్ధత కల్పిస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంది? ఎల్ సాల్వడార్. QS ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతదేశానికి చెందిన ఎన్ని విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి? 22 విద్యా సంస్థలు. వేతన నియమావళికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శతపథ కమిటీ తర్వాత మళ్ళీ ఏ కమిటీని నియమించింది? మిశ్రా కమిటీ. పోలియో ఫ్రీ దేశంగా భారత్ ఎప్పుడు అవతరించింది? 2014 మార్చి 27న. అట్లాంటిక్ చార్టర్ ఏ దేశాల మధ్య జరిగింది? దాని ఉద్దేశాలేంటి? ఎప్పుడు జరిగింది అట్లాంటిక్ చార్టర్? 1941వ సంవత్సరం అమెరికా మరియు బ్రిటన్ మధ్య ఇది జరిగింది. ప్రమాణాలు లేని ఆహార పదార్థాల ప్రమాదాన్ని తొలగించటానికి వినియోగదారుల రక్షణ చట్టానికి ఏ సంవత్సరంలో సవరణలు చేశారు? ఏ సంవత్సరంలో? 2019లో.
ఆహార వ్యాపార సంస్థల నిర్వాహకులు ఎప్పటి నుంచి నగదు బదిలీపై నమోదు సంఖ్యని తప్పనిసరిగా ప్రస్తావించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ తెలిపింది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 1, 2021. 47వ G7 సదస్సు ఎక్కడ జరుగుతోంది? G7లో సభ్య దేశాలు ఎన్ని? ఎక్కడ జరుగుతోంది? బ్రిటన్లో ఇది జరుగుతోంది. G7లో సభ్య దేశాలేంటి? 1 వచ్చేసరికి కెనడా, 2 వచ్చేసరికి ఫ్రాన్స్, 3 వచ్చేసరికి జర్మనీ, 4 ఇటలీ, 5 జపాన్, 6 యునైటెడ్ కింగ్డమ్, అలాగే 7వది వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 7 కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పోర్టబిలిటీని మొదటగా ఎన్ని నగరాల్లో అమలు చేయబోతున్నారు? 5 నగరాల్లో. ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్య నగరాల్లో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? ఆక్లాండ్. ఎక్కడ ఉంది? న్యూజిలాండ్లో. సూక్ష్మ సేద్యం లేదా మైక్రో ఇరిగేషన్ అంటే ఏమిటి? వివరించండి. ఇలాంటి క్వశ్చన్స్కి పెద్ద ఆన్సర్స్ ఉన్నప్పుడు మీరు దానికి నోట్స్ చేసుకోండి. ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2019-20 నివేదిక ప్రకారం స్థూల నమోదు నిష్పత్తి GPR ఎంతగా ఉంది? 27.10%. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 12వ తేదీన. మన దేశంలో ఎంత శాతం మందికి మాత్రమే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా రుణం అందుతోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది? కేవలం 10% మందికి. ఉద్యోగులకి అధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ స్థానం ఎంత? ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? కేరళ. ఇందులో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 7వ స్థానంలో ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ఎవరు విడుదల చేస్తారు? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ NSO అన్నటువంటిది. అంగారకుని మీద జీవం ఉనికిని తెలుసుకునేందుకు జురాంగ్ రోవర్తో పాటు ఆర్బిటర్ మరియు ల్యాండర్లని చైనా ఏ వ్యోమనౌక ద్వారా ప్రయోగించింది? ఏ వ్యోమనౌక? తియాన్వెన్-1 అన్నటువంటి దాని ద్వారా. న్యూజెర్సీ జిల్లా కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి ముస్లిం అమెరికన్ ఎవరు? జహీద్ ఖురైషీ. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమ శాతాన్ని 20% ఏ సంవత్సరానికల్లా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2025 నాటికి. అక్రెడిటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకి తప్పనిసరి నిబంధనల్ని కేంద్ర రహదారి రవాణా శాఖ ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురానుంది? 2021 జూలై 1 నుంచి. పులిట్జర్ బహుమతి ఏ రంగానికి సంబంధించింది? జర్నలిజంకి సంబంధించింది. ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ని చేపట్టింది ఎవరు? FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ USAకి సంబంధించింది. SARS-CoV-2కి సంబంధించి భారత్లో విస్తరించిన B1617 డబుల్ మ్యూటాంట్కి WHO ఏ పేరుని పెట్టింది? డెల్టా వేరియంట్. G7 సదస్సులో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ పేరుతో నిర్వహించిన సదస్సులో వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే భావనను గురించి మాట్లాడింది ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ. ఫేమ్ పథకం గురించి వివరించండి. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాము. ఈ పథకం గురించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. దేశంలోని అత్యంత విలువైన అంకుర సంస్థగా ఏ సంస్థ అవతరించింది? బైజూస్. దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా మార్చబోతున్నారు? 1.50 లక్షలు. బ్రహ్మోస్ క్షిపణిని ఏ దేశాలు కలిసి అభివృద్ధి చేశాయి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏ దేశాలు? ఇండియా మరియు రష్యా దేశాలు. మన భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, అలాగే రష్యాలోని మాస్కోవా నది, ఈ 2 రివర్స్ కలిపి బ్రహ్మపుత్రలో ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే మాస్కోవ్లో ఉన్నటువంటి మాస్, దీన్ని రెండింటిని తీసుకొని బ్రహ్మోస్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా UN జనరల్ అసెంబ్లీ తీర్మానించింది? ఏ సంవత్సరాన్ని? 2023. మోనోక్లోనల్ యాంటీబాడీస్ టాక్టైల్ని ఏ ఔషధాలని ఉపయోగించి తయారు చేశారు? కసిరివిమాబ్, ఇండెవిమాబ్ అనేటటువంటి ఔషధాలని ఉపయోగించి. లక్షద్వీప్ మొత్తం ఎన్ని దీవుల సముదాయం? ప్రస్తుత లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? మొత్తం 36 దీవుల సముదాయం. ప్రఫుల్ పటేల్ ప్రస్తుత లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్. G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? 2022 నాటికి ఎన్ని కోట్ల టీకా డోసుల్ని అందించాలని ఈ సదస్సులో నిర్ణయించారు? కార్న్వాల్ ఎక్కడ ఉంది? నార్థన్ ఇంగ్లాండ్లో ఉంది. 100 కోట్ల డోసుల్ని ప్రపంచంలోని మిగిలిన దేశాలకి అందించాలి అన్నట్టుగా ఇందులో నిర్ణయించారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1963వ సంవత్సరం మార్చి 13వ తేదీన.
ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 14వ తేదీన. బ్రిక్స్ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి? 2021లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకి ఏ దేశం బాధ్యత నేతృత్వం వహించబోతోంది? ఏ దేశాలు ఉన్నాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. 2021 బ్రిక్స్ సదస్సుకి భారతదేశం నేతృత్వం వహించబోతోంది. ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? నఫ్తాలి బెన్నెట్. తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డిఎం రాయ్పురే. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? నోవాక్ జోకోవిచ్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో గత ఏడాదితో అంటే 2020తో పోలిస్తే అగ్ని ప్రమాదాల సంఖ్య ఎంత శాతం పెరిగింది? 83% పెరిగింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎంతమంది క్రికెటర్లకి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది? 10 మందికి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరటానికి సంవత్సరానికి ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది? 330 రూపాయలు. గల్వాన్ నది ఏ నది యొక్క ఉపనది? ఏ నది? సింధు నది యొక్క ఉపనది. జాతీయ జల్ జీవన్ మిషన్ కింద ప్రతి వ్యక్తికి ఎన్ని లీటర్ల తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎన్ని లీటర్లు? 55 లీటర్లు 2022 నాటికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పుడు ప్రారంభించారు? 2019 ఆగస్టు 15వ తేదీన. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీని ఎవరు విడుదల చేశారు? నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. ఈ సూచీని ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్. ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 19వ స్థానం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో ఎంతకి చేరింది? అంటే WPI అంటాము, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా టోకు ధరల సూచీ అంటాము. ఎంత శాతానికి చేరింది? 2021 మే నెలలో 12.94%. కోవిషీల్డ్ 2 టీకాల మధ్య గడువుని ప్రభుత్వం ఎంతగా నిర్ణయించింది? 12 నుంచి 16 వారాలు. 2030 నాటికి ఎన్ని కోట్ల ఎకరాల బంజరు భూముల్ని సారవంతమైనవిగా చేస్తామని ప్రధాని మోదీ ఐక్యరాజ్య సమితి సమావేశంలో తెలిపారు. 6.42 కోట్ల ఎకరాలను. బంగారు ఆభరణాలు, కళాఖండాల మీద హాల్మార్క్ నిబంధనల్ని తప్పనిసరి చేస్తూ ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? 2021 జూన్ 15వ తేదీ నుంచి. ఎడారీకరణ, కరువు కట్టడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 17వ తేదీన. రష్యన్లు మెజారిటీగా ఉన్న క్రిమియా భూభాగాన్ని రెఫరెండం ద్వారా రష్యా ఏ సంవత్సరంలో తనలో కలుపుకుంది? ఏ సంవత్సరం? 2014. సముద్రంలోని సహజ వనరుల్ని అన్వేషించి వాటితో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏ మిషన్ని ప్రారంభించింది? ఏ మిషన్? డీప్ ఓషన్ మిషన్. కేంద్ర మంత్రిమండలి నిర్ణయం ప్రకారం పునఃవ్యవస్థీకరణ ద్వారా OFB లేదా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్ని కార్పొరేట్ కంపెనీలుగా విభజించబోతున్నారు? 7 సంస్థలుగా. చైనా తన అంతరిక్ష కేంద్రానికి ఏ వ్యోమనౌక ద్వారా 3 వ్యోమగాముల్ని పంపబోతోంది? లాంగ్ మార్చ్ 2F అనేటటువంటి వ్యోమనౌక ద్వారా. నూతన ఐటీ నిబంధనలు అమలు చేయని కారణంగా ఏ సామాజిక మాధ్యమ సంస్థ మధ్యవర్తిత్వ హోదాని కోల్పోయింది? ఏ సంస్థ? ట్విట్టర్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రాముఖ్యత ఏమిటి? 2030 నాటికి ఎన్ని గిగావాట్ల వార్షిక సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఎన్ని గిగావాట్లు? 1020 గిగావాట్లు. ఏకరూప PUCలకి సంబంధించి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 ప్రకారం ఏ శాఖ నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది? కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ. సైబర్ నేరాలకి సంబంధించి ఫిర్యాదుల్ని అందుకునేందుకు కేంద్ర హోంశాఖ ఏ హెల్ప్ లైన్ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది? 155260. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బోర్డ్ మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్గా ఎవరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది? సత్య నాదెల్లా. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 43వ స్థానం. నీలి విప్లవాన్ని, బ్లూ రెవల్యూషన్ని మన దేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? 7వ 5-ఇయర్ ప్లాన్, పంచవర్ష ప్రణాళిక కాలం. టీవీ కార్యక్రమాలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎన్నంచెల నియంత్రణ వ్యవస్థని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోంది. 3 అంచెలు, 3 లెవెల్స్లో. వివిధ రంగాల్లో డ్రోన్ల ఉపయోగాలను తెలపండి. 2020 నాటికి భారతీయులు, భారత కంపెనీల సంపద స్విస్ బ్యాంకులో ఎంతకు చేరిందని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.
ఎంతకీ 20,700 కోట్లకి. ఇటీవల G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఇందులో B3W పేరిట పథకాన్ని ప్రకటించిన దేశం ఏది? ఎక్కడ జరిగింది? నార్త్ ఇంగ్లాండ్లో జరిగింది. B3W పేరుతో పథకాన్ని ప్రకటించింది ఎవరు? USA. ప్రపంచ సికిల్ సెల్ దినాన్ని ఎప్పుడు పాటిస్తాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? 19 జూన్ని ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చేసరికి షైన్ ద లైట్ ఆన్ సికిల్ సెల్ అన్నటువంటిది. జనగణన విభాగం విడుదల చేసిన 2019 గణాంకాల ప్రకారం భారత జనాభా ఎన్ని కోట్లు? 134 కోట్లు. భారత్లో బయటపడిన B1617 వేరియంట్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వేరియంట్గా నామకరణం చేసింది? డెల్టా వేరియంట్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా మళ్లీ ఎన్నికైనది ఎవరు? ఆంటోనియో గుటెరస్. 75 ఏళ్లు ఆపై వయసున్న వృక్షాలకి వాటి సేవలకి ప్రతిగా గౌరవ భృతిని అందించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? హర్యానా. ఇటీవల మరణించిన ప్రముఖ స్ప్రింట్ దిగ్గజం ఎవరు? మిల్కా సింగ్. యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డ్ 2021 పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారు? యూరోపియన్ పేటెంట్ ఆఫీస్. కెనడా సుప్రీంకోర్టు పదవికి నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి ఎవరు? జస్టిస్ మహ్మద్ జమాల్. ఇటీవల ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? నఫ్తాలి బెన్నెట్. కేంద్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించిన అట్లాస్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల పౌరులు ఎంతమంది ఉన్నారు? 25.37%. కేంద్రం దీక్షా పోర్టల్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఈ పోర్టల్ వినియోగంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2017లో. దీని వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ల్యాన్సెట్లో 21 మంది నిపుణులు కరోనా 3వ ముప్పుని అధిగమించటానికి ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక ఏది? ఇందులో భాగంగా మొత్తం 8 అంశాల గురించి ప్రస్తావించారు. జీవాయుధాలు లేదా బయాలజికల్ వెపన్స్ అంటే ఏమిటి? వివరించండి. ఇందులో ఈ బయాలజికల్ వెపన్స్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని రకాలు టైప్స్ ఉన్నాయి? మొత్తం 4 రకాల ముఖ్య రకాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటి? దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నటువంటిది నోట్స్ చేసి పెట్టుకోవాలి. ప్రపంచ శరణార్థుల దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 20వ తేదీన. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారు? 2021 ఆగస్టు 5వ తేదీన. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలో ఎన్ని దేశాల్లో యోగా కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్ శాఖ ప్రకటించింది? ఎన్ని దేశాలు? 190 దేశాలు. ఇరాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? సయ్యద్ ఇబ్రహీం రైసీ. భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతో 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తోంది? 59,000 కోట్ల రూపాయలతో. నిఘా వ్యవస్థకి సంబంధించి ఆధునిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించిన ఏ హెలికాప్టర్లని భారత నౌకాదళం విశాఖకి కేటాయించింది? ఏ హెలికాప్టర్లు? ALH-MK3. జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ పేరుతో పరిశోధనా కేంద్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారు? చైనా మరియు రష్యా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? 21 జూన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటాము. యోగా ఫర్ వెల్నెస్ అన్నటువంటిది 2021కి సంబంధించిన ఇతివృత్తం. ప్రస్తుతం భారత జీడిపిలో ఎంత శాతాన్ని వైద్య రంగం కోసం ఖర్చు చేస్తున్నారు? 1.26%. లక్షద్వీప్ పరిపాలనా యంత్రాంగం లక్షద్వీప్ న్యాయ పరిధిని కేరళ హైకోర్టు నుంచి ఏ హైకోర్టుకి తరలించాలని భావిస్తోంది? కర్ణాటక హైకోర్టు. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ దేనికి సంబంధించింది? ఆదాయ పన్ను వివాదాలకి సంబంధించింది. భూకక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఎప్పుడు మొదలైంది? 1998 నవంబర్ 20వ తేదీన. స్పేస్ బాక్స్ పేరుతో 4 కాళ్లతో నడిచే రోబోను ఎవరు తయారు చేశారు? స్విట్జర్లాండ్కి చెందినటువంటి ETH జూరిచ్, అలాగే జర్మనీకి చెందినటువంటి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ నిపుణుల బృందం దీనిని తయారు చేసింది. ఉత్పత్తిదారుల నుంచి ఎంత శాతం వ్యాక్సిన్లని రాష్ట్రాలకి, ఎంత శాతం వ్యాక్సిన్లని ప్రైవేట్ ఆసుపత్రులకి కేంద్రం కొనుగోలు చేసి అందజేస్తుంది? రాష్ట్రాలకు 75%, ప్రైవేట్ ఆసుపత్రులకు 25% వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేసి ఇస్తుంది. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? వరంగల్లో. 5G టెక్నాలజీ గురించి వివరించండి. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని ఏ శాఖ ప్రపంచ బ్యాంకు సహాయంతో అమలు చేస్తోంది? ఏ శాఖ? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
స్పానిష్ ఫ్లూ మహమ్మారి ఏ సంవత్సరంలో ప్రపంచ దేశాలకి సంక్రమించింది? 1918లో. కోవాక్స్ కార్యక్రమం గురించి తెలపండి. ఈ కోవాక్స్ కార్యక్రమాన్ని గవి, సిఈపిఐ, WHO మరియు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కలిసి ఆవిష్కరించారు. దీని ద్వారా ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ సరఫరా జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కోవాక్స్ అన్న కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPR పాలసీని భారతదేశం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2016లో. ఇటీవల మరణించిన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎవరు? కెనెత్ కౌండా. 2020లో భారత్ ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించింది? 64 బిలియన్ డాలర్లు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2017లో. ఏ సంస్థ భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం యోగా లేదా మొబైల్ యోగా యాప్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది? ఏ సంస్థ భాగస్వామ్యంతో? ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆర్టికల్ 370ని నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్లో ఏ పేరుతో స్థానిక రాజకీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి? పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ అన్నటువంటి పేరుతో. మన దేశంలో టీకాల వినియోగానికి అనుమతిచ్చే సంస్థ ఏది? DCGI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. జల్ జీవన్ మిషన్ పథకం గురించి తెలపండి. దీని ద్వారా 2024 కల్లా ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా ప్రతిరోజు 55 లీటర్ల తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం జల్ జీవన్ మిషన్. 2020లో భారతదేశ అధిక సంపన్నుల ఆస్తుల విలువ ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది? 12.83 లక్షల కోట్ల డాలర్లకి. ఇటీవల మరణించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత విదుషీమణి ఎవరు? పరసాల బి పొన్నమ్మాళ్. 3వ దశ క్లినికల్ పరీక్షల తర్వాత కోవాక్సిన్ టీకా ఉత్పత్తి సామర్థ్యం ఎంతని తేలింది? 77.8%. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటైంది? NGT యాక్ట్ 2010 ద్వారా. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్ని వివరించండి. నిరర్ధక ఆస్తులు లేదా NPA అనగానేమి వివరించండి. ఆర్టికల్ 370 దేనికి సంబంధించింది? దీన్ని ఎప్పుడు రద్దు చేశారు? జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించింది ఆర్టికల్ 370 అన్నటువంటిది. దీన్ని ఎప్పుడు రద్దు చేశారు? ఎప్పుడు అబ్రోగేట్ చేశారు? 2019 ఆగస్టు 5వ తేదీన. యూనివర్సల్ కరోనా వ్యాక్సిన్ని ఎవరు అభివృద్ధి చేశారు? యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ఎవరు ప్రకటించారు? వారెన్ బఫెట్. అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ 2021లో భారత వృద్ధి ఎంతగా ఉండొచ్చని అంచనా వేసింది? 9.6%. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? వివరించండి. సిలిగురి కారిడార్ ఎక్కడ ఉంది? పశ్చిమ బెంగాల్లో ఉంది. మిషన్ కర్మయోగి దేనికి సంబంధించింది? సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సామర్థ్య పెంపుకు సంబంధించిన కార్యక్రమం ఇది. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 12వ తేదీన. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ని ఏ దేశం అమలు చేస్తోంది? రష్యా. ఇటీవల మనం చూస్తే ఈ ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ని జర్మనీ అన్నటువంటిది మేము స్టాప్ చేస్తున్నాము అన్నట్టుగా ప్రకటించింది. ఏ అధికరణ కింద నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు? ఆర్టికల్ 352. ప్రసాద్ స్కీమ్ దేనికి సంబంధించింది? టూరిజంకి సంబంధించింది. 2014-15లో ఈ ప్రసాద్ స్కీమ్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 2017లో ఈ ప్రసాద్ స్కీమ్ని ప్రసాద్ అన్నటువంటి స్కీమ్గా మార్చటం జరిగింది. అంటే ఇందులో హెరిటేజ్ సైట్స్ని కూడా యాడ్ చేశారన్నమాట. కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ని ఏ చట్టం కింద పర్యావరణ శాఖ ప్రకటిస్తుంది? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద. టాయ్కథాన్ దేనికి సంబంధించింది? దేశీయంగా ఆర్ట్ బొమ్మల తయారీని పెంపొందించడం కోసం టాయ్కథాన్ అన్నటువంటి దాన్ని చేపట్టారు. న్యాయవాదులపై దాడి చేస్తే 2 సంవత్సరాల వరకు శిక్ష విధించాలని ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఏ ముసాయిదా ప్రతిపాదించింది? న్యాయవాదుల పరిరక్షణ బిల్లు 2021. ఉదయ్ 2.0 స్కీమ్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? నవంబర్ 2015. మలబార్ సంయుక్త విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఇండియా, USA మరియు జపాన్. 1992 నుంచి ఇండియా, USAలు జరుపుతున్నాయి. 2015లో జపాన్ ఇందులో చేరింది. లిఫ్టింగ్ ఏ రివర్ డాక్యుమెంటరీ ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది? ఏ ప్రాజెక్ట్? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించింది.
మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 26వ తేదీన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఈ పథకం గురించి వివరించండి. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2000వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన. భారత సరిహద్దులకు దగ్గరగా చైనా ఏ మార్గంలో ఇటీవల బుల్లెట్ రైల్ని ప్రారంభించింది? లాసా నింగ్చి మార్గంలో. ఎన్హాన్స్డ్ పినాకా మిసైల్ గైడెన్స్ సిస్టమ్ గురించి వివరించండి. డిఆర్డిఓ, ఏఆర్డిఈ మరియు హెచ్ఈఎంఆర్డిఎల్ కలిపి దీన్ని తయారు చేశాయి. పినాకా MK1 అనేసి దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్స్ కూడా ఇప్పుడు ప్రయోగం అనేది జరిగాయి. మ్యూకోర్ మైకోసిస్ గురించి వివరించండి. బ్లాక్ ఫంగస్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటాము దీనిని. దీని యొక్క లక్షణాలు ఏంటి అన్నటువంటిది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. అంటే దీనికి సంబంధించి బ్లాక్ ఫంగస్ డిసీజ్ అంటే ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇది ఎంత సివియర్గా ఉంది అన్నటువంటిది ఆల్రెడీ మనం చదువుకున్నాము. ఇటీవల తాత్కాలిక కేంద్ర నిఘా కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సురేష్ ఎన్ పటేల్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఎప్పుడు స్థాపించారు? 1989. బ్రాండ్ ఫినాన్స్ రూపొందించిన హోటల్స్ 50-2021 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా ఏ బ్రాండ్ నిలిచింది? తాజ్ హోటల్. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్ దేనికి సంబంధించినవి? కరోనా వేరియంట్స్ ఇవి. NCLలో భాగమైన NCL డోర్ సంస్థ తమ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? హైదరాబాద్లో. 1991లో ఆర్థిక సంస్కరణల్ని ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు? పివి నరసింహారావు. ఫర్జద్ బి గ్యాస్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్లో ఇది ఉంది. సాగర్ మాలా ప్రోగ్రాం గురించి వివరించండి. ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? 2015లో. దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 102వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్ని గుర్తించటానికి. సన్ రైజ్ ఇండస్ట్రీ అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి. సన్ రైజ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? వేగంగా పెరుగుతూ ఉండి భవిష్యత్తులో ముఖ్యమైన పరిశ్రమలుగా రూపుదిద్దుకునేటటువంటి వాటిని సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తి, పెట్రోకెమికల్ పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, అంతరిక్ష పర్యాటకం, ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ఇలాంటివన్నీ దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్తాము. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు? 1991-92లో. 2021 T20 ప్రపంచ కప్ ఎక్కడ జరగబోతోంది? UAE. ఏరోబిక్ సాగు ప్రయోజనాలను తెలపండి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని ఎవరు తయారు చేశారు? భారతదేశంలో ఈ టీకాని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది దీన్ని తయారు చేసింది. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన గురించి వివరించండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ IQ పుస్తకాన్ని రాసింది ఎవరు? డాన్ గోలెమాన్. 1996లో. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సేనల్ని ఎప్పటికీ ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. సెప్టెంబర్ 11, 2021 నాటికి. డిస్కంలకి సంబంధించి ట్రూ అప్ అంటే ఏంటి? ట్రూ అప్ అనేటటువంటిది ఇంధన సర్దుబాటు ఛార్జీలకి సంబంధించింది. మన దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 2021 జనవరి 16వ తేదీన. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించిన కరోనా రకం ఏది? లాంబ్డా వేరియంట్. మన దేశంలో ఏవియేషన్ సెక్టార్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఏది? DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సోలార్ ఎనర్జీని పెంపొందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని వివరించండి. భారత అంతరిక్ష రంగ పితామహుడు ఎవరు? విక్రమ్ సారాభాయ్. భారతదేశపు 9వ ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. ఉత్పత్తి, ఎగుమతి, ఉపాధి అవకాశాలను పెంచే రీతిలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ని కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు? 6,28,993 కోట్లు. భారత ప్రభుత్వం బ్లూ ఎకానమీని పెంపొందించడానికి తీసుకున్న చర్యలను వివరించండి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏది? ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్. అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఏ దేశం? భారతదేశం. ప్రపంచంలోనే 2వ అత్యంత పెద్దదైన బహేతాస్ జల విద్యుత్ కేంద్ర వ్యవస్థాపక సామర్థ్యం ఎంత? 1.6 కోట్ల కిలోవాట్లు. డ్రోన్లకు సంబంధించి ఇంద్రజాల్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? గ్రీన్ రోబోటిక్స్ సంస్థ. 2DG అంటే ఏంటి? ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? 2-deoxy-D-గ్లూకోజ్ అన్నటువంటిది ఎవరు అభివృద్ధి చేశారు? DRDO.
భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవిని కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం పాటు పొడిగించింది? సంవత్సరం పాటు. ఇండియన్ పోర్ట్స్ బిల్ 2021లోని ముఖ్యాంశాలను తెలపండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి వివరించండి. ఇటీవల సహకార బ్యాంకులు అంటే కోఆపరేటివ్ బ్యాంకులకి ఆర్బీఐ అవుట్సోర్సింగ్కి సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల్ని వివరించండి. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం నిధుల్ని కేటాయించాలి? సెంటర్ 60%, స్టేట్ 40%. ఆరావళి పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? గురు శిఖర్. జూన్ 30ని గ్రహ శకల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రకటించింది? 2016వ సంవత్సరంలో. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా IGMDPని ఎప్పుడు ప్రారంభించారు? 1982-83వ సంవత్సరంలో. మన దేశంలో టీకాలకి అత్యవసర వినియోగ అనుమతినిచ్చే సంస్థ ఏది? DCGI. T20 ప్రపంచ కప్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభం కాబోతోంది? 2021 అక్టోబర్ 17వ తేదీ నుంచి. ఎక్కడ? UAEలో. నీతి ఆయోగ్ CEOగా అమితాబ్ కాంత్ని ఎప్పటి వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? 2022 జూన్ 30 వరకు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని ఎప్పటికల్లా దేశం మొత్తం అమలు చేయాలని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎప్పటికీ? 2021 జూలై 31వ తేదీ నాటికి. ఏ దేశం స్మాష్ 2000+ పరికరాల్ని అభివృద్ధి చేసింది? ఏ దేశం? ఇజ్రాయెల్. ఇటీవల భారత రాష్ట్రపతి అంబేద్కర్ స్మారక సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. ఏ రాష్ట్ర పంచాయతీల్లో అమలు చేస్తున్న సిటిజన్ చార్టర్ని కేంద్ర పంచాయతీ శాఖ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది? ఏ రాష్ట్రంలో? తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి సిటిజన్ చార్టర్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి అన్నట్టుగా కేంద్ర పంచాయతీ శాఖ సూచించింది. ఇవి 2021 జూన్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.